అమ్మా నాన్న, దయచేసి నన్ను క్షమించండి. ఈ జీవితం మీద విరక్తి కలిగింది, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఈ వయసులో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. నాకు చావడం తప్ప మరో మార్గం లేదు. హలో హలో సార్, నేను దివ్య. యా దివ్య. కాల్ చేయమని చెప్పారంట. యా సంధ్య కేస్ డీటెయిల్స్ మీకు తెలిసే ఉంటుంది. మీరిప్పుడు ఒకసారి ఫ్రీగా ఉంటే ఆఫీస్కి వస్తారా? ఫ్రీగానే ఉన్నాను సార్, 1 అవర్లో వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. డైరీ అంటే పుస్తకం కాదు, అది ఒక వ్యక్తి జీవితం. పక్కవారి డైరీ చదివే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. నిన్న డిసెంబర్ 31 రాత్రి నేను నా ఫ్రెండ్స్ అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశాను. అందరికీ ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాను. కానీ కార్తిక్కి మాత్రం కాల్ చేయలేదు. ఈరోజు కూడా ఆఫీస్లో వర్క్ బ్యాలెన్స్ ఉండేసరికి ఆఫీస్కి వెళ్ళాను. రోజంతా వర్క్తోనే సరిపోయింది. బాగా అలసిపోయాను. ఇప్పుడే అమ్మా నాన్నలతో కలిసి భోంచేశాను. ఇక పడుకోవాలి. ఈరోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాను. కార్తిక్ ఫోన్ చేశాడు, కానీ నేను ఆన్సర్ చేయలేదు. కార్తిక్కి నాకు చిన్న గొడవ జరిగింది. రేపెలాగైనా కార్తిక్ని కలవాలి. తనిప్పటికే నాకు చాలాసార్లు కాల్ చేశాడు. ఇంక తనని ఏడిపించడం బాగోదు. ఈ జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి వీకెండ్స్లో తప్ప వీక్ డేస్లో అస్సలు టైం దొరకడం లేదు. అమ్మా నాన్నలతో కలిసి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయాలి. అదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? నాన్న చెప్పండి. ఏరా, ఈ రోజైనా త్వరగా ఇంటికి రా, అమ్మ గుడికి వెళ్దామంటుంది. మళ్ళీ గుడికా? ఆల్రెడీ తిరుపతిలో మొక్కుందన్నందుకే కదా జుట్టు పెంచిపిస్తున్నారు. నా బాస్కి చెప్పలేకపోతున్నాను నాన్న. మళ్ళీ ఇప్పుడేంటి? ఇప్పటికి 3 సార్లు పూజ మిస్ చేసావు. ఈ రోజు రాలేదనుకో, మీ అమ్మ సంగతి తెలుసు కదా, సంపేస్తుంది. అయినా అమ్మ పిచ్చి కాకపోతే పూజలు చేస్తే పెళ్ళి అవ్వడమేంటి నాన్న? నన్ను పెళ్లి చేసుకునే ధైర్యం ఏ అమ్మాయికి లేదు. నాకు పిల్లనిచ్చే దమ్ము అంతకన్నా లేదు. నాకు ఫ్రెండ్స్ కంటే శత్రువులు ఎక్కువ ఉన్నారు నాన్న. ప్లీజ్ అండర్స్టాండ్. సరే, మీ అమ్మకి ఇస్తున్నాను, మాట్లాడు. వద్దొద్దు, అమ్మకేమి వద్దు ఫోన్. నేనే వచ్చేస్తానులే టైంకి. బాయ్. ఈరోజు అమ్మా నాన్న ఊరెళ్ళారు. నేను వాళ్ళని స్టేషన్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళాను. ఈరోజు రమ్య బర్త్డే. అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేశాం. నాకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలనుంది. నాకెంతో ఇష్టమైన ఊరు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఒకసారి వెళ్ళి రావాలి. మధ్యాహ్నం కార్తిక్ కాల్ చేశాడు. ఈరోజు కూడా వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల కాల్కి ఆన్సర్ చేయలేదు. రేపెలాగైనా కార్తిక్ని కలవాలి. ఈరోజు ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేశాం. రేపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఈరోజు కార్తిక్ని కలిశాను. ఇద్దరం కలిసి పబ్కెళ్ళాం. మా నాన్న మా పెళ్ళికి ఒప్పుకున్నాడని తెలిసి కార్తిక్ చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మ కాల్ చేసింది. అమ్మ నాన్న రేపు వస్తున్నారు. రేపటితో నేను ఫుల్ ఫ్రీ అయిపోతాను. అబ్జర్వేషన్. సంధ్య లైఫ్ చాలా బాగుంది. తనకు లవర్ కూడా ఉన్నాడు, జాబ్ ఉంది, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి?
పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం సంధ్య 10 to 10:30 మధ్యలో చనిపోయింది. మెడ బిగుసుకుపోవడంతో ఊపిరాడక చనిపోయింది. రాజు, ఒకసారి లోపలరా. సార్. రాజు, ఈ పోస్ట్మార్టం చేసింది డాక్టర్ సునీల్ కదా? అవును సార్. మరి ఇక్కడ నంబర్ లేదెందుకు? ఓ సారీ సార్, ఆ నెంబర్ నా దగ్గర ఉంది. కాల్ చేయి. హలో డాక్టర్ గారు, ఒకసారి మా సార్ మాట్లాడతారంట. హలో డాక్టర్, నేను శివ, స్పెషల్ ఆఫీసర్, క్రైమ్ బ్రాంచ్. ఆ సంధ్య విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అడగండి సార్, చెప్తాను. చనిపోయే ముందు సంధ్య మెంటల్ కండిషన్ ఎలా ఉంది? అంతా పర్ఫెక్ట్గానే ఉంది. బీపీ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఓకే. తన హెల్త్ కండిషన్స్ ఏంటి? అంతా ఓకేనా? అలాంటిది ఏం లేదు సార్, తన హెల్త్ పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే డాక్టర్, మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను. ఓకే సార్. హాయ్ సార్, ఐఎమ్ దివ్య. ఓ హాయ్ దివ్య. ఇప్పటివరకు కేసుని నేనే ఇన్వెస్టిగేషన్ చేశాను. సంధ్య ఆత్మహత్య చేసుకుంది అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ కేసుని అందుకే క్లోజ్ చేశాం సార్. ఆత్మహత్య చేసుకోవడానికి ఆధారాలుంటే సరిపో, కారణాలు కూడా ఉండాలి. అంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణం ఉంటేనే కదా. ఈ కేసులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సంధ్య లైఫ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. జాబ్, లవ్, ఫ్యామిలీ. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. త్వరలో పెళ్లి కూడా కాబోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇలాంటి అదృష్టం ఏ అమ్మాయికి దొరకదు. అంత హ్యాపీగా ఉన్న అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకుందంటావు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. నేను కూడా చాలా ఎంక్వైరీ చేశాను, కానీ నాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇన్ఫర్మేషన్ దొరకకపోతే కేసు క్లోజ్ చేస్తారా? అంటే నువ్వు ప్రాపర్గా ఎంక్వైరీ చేయలేదు. అలాంటిదేం లేదు సార్. ఈ కేసుకి సంబంధించినంత వరకు నేను చాలా మందిని ఎంక్వైరీ చేశాను, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నేను డ్యూటీలో చేరి 3 years అవుతుంది. 72 కేసెస్ సాల్వ్ చేశాను. ఈ కేసుతో కలిపి 73. నేను ప్రతి కేసు చాలా సిన్సియర్గా ఎంక్వైరీ చేస్తాను. మీరు నన్ను ఇలా అవమానించడం ఏం బాలేదు సార్. నా ఉద్దేశం అది కాదు దివ్య. కార్తీక్ సంధ్యని 9:30 వాళ్ళ ఫ్లాట్ దగ్గర దించాడు. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం 10 నుంచి 10:30 మధ్యలో సంధ్య చనిపోయింది. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్తో పబ్కి హ్యాపీగా ఉన్న సంధ్య 1 గంటలోనే డెసిషన్ మార్చుకొని ఆత్మహత్య ఎందుకు చేసుకుందంటావు? దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ దిస్. 9:30కు సంధ్య ఇంటికి వచ్చిన తర్వాత సంధ్యను కలవడానికి ఎవరైనా వచ్చారా, లేకపోతే సంధ్య ఎవరైనా కలిసిందా? నేను వాచ్మెన్ని ఎంక్వైరీ చేశాను సార్, ఎవరూ రాలేదని చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారా? అది కూడా చెక్ చేశాను సార్. అందులో కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. అది ఆత్మహత్య అనే అనిపించింది. అందుకే ఈ కేసుని క్లోజ్ చేశాం. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని 100% చెప్పగలను. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని అంత పర్ఫెక్ట్గా మీరెలా చెప్పగలరు? 3 reasons. రీజన్ నంబర్ 1, సంధ్య ఎప్పుడు బ్లాక్ పెన్తోనే రాసేది. తన డైరీ చూసుకున్నా, తను సిగ్నేచర్ చేసిన ఏ డాక్యుమెంట్ చూసుకున్నా బ్లాక్ పెన్తోనే అని మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ సూసైడ్ నోట్లో బ్లూ పెన్తో రాసింది. దట్ ఈజ్ రీజన్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, సంధ్య ఆత్మహత్య చేసుకున్న చున్నీ సైజ్ 2.5 inches. అంటే ఆ 2.5 inches చున్నీతో మెడ బిగిస్తే అట్లీస్ట్ 2 inches మెడ డ్యామేజ్ అవ్వాలి. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 1 inch మెడ మీద డ్యామేజ్ అయింది. రీజన్ నంబర్ 3, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్. ఒక ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ చున్నీ మీద ఫింగర్ ప్రింట్స్ ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ సంధ్య నిలబడ్డ చైర్ మీద ఫుట్ ప్రింట్స్ అని ఉండాలి. కానీ ఆ రూమ్లో ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ ఏమీ లేవు. అంటే హత్య చేసిన హంతకుడు తన ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్తో పాటు సంధ్య ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ని కూడా క్లీన్ చేశాడు. సో ఐఎమ్ 100% ష్యూర్ ఇది హత్యే. అండ్ హత్య చేసి
దీన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేశారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.